హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఓం భీమ్ బుష్ మూవీ అయితే చూడడం జరిగింది. అండ్ ఈ మూవీ అయితే బాగానే ఉంది కామెడీగా. ఇన్‌డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ మూవీకి శ్రీ విష్ణు గారి యాక్టింగ్ కోసం అయితే వెళ్ళాను. అండ్ ఈ మూవీ మీద హోప్స్ ఎందుకున్నాయంటే శ్రీ విష్ణు మరియు రాహుల్ రామకృష్ణ అండ్ ఇంకా ప్రియదర్శి గారి కామెడీ అయితే బ్రోచేవారెవరురా మూవీలో అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈ మూవీ కూడా అలాగే ఉంటుందని వెళ్ళాను. అండ్ నేనైతే సాటిస్ఫై అయితే అయ్యాను. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన హుషారు మూవీ డైరెక్ట్ చేసిన శ్రీ హర్ష కోనుగంటి గారు. అండ్ ఇక స్టోరీ విషయానికి వచ్చేస్తే భైరవపురం అనే విలేజ్లో హీరో అండ్ ఇంకా హీరో ఫ్రెండ్స్ కలిసి సంపంగి కోటలో నిధులను అయితే కనుక్కోవడానికి వెళ్తారు. మరి వారికి నిధి దొరికిందా, మరి వీళ్ళు ఆ నిధిని కనుక్కున్నారా? వీళ్ళు ఆ నిధిని కనుక్కునే సమయంలో వీరికైతే ఒక దయ్యంతో అయితే పరిచయం ఏర్పడుతుంది. అండ్ ఆ దయ్యం పరిచయం వల్ల వీళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారు అనేది ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ థింగ్, ఈ మూవీకి వెళ్ళాలంటే మీరైతే మీ లాజిక్ని అయితే పక్కకు పెట్టాల్సి ఉంటుంది. అండ్ వీరు ఈ మూవీ ట్యాగ్ లైన్లోనే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని అయితే వేయడం జరిగింది. అండ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. మీరు కానీ లాజిక్స్ వెతికి ఈ మూవీ చూసారంటే మీకైతే ఈ మూవీ నచ్చకపోవచ్చు. సో మీరైతే ఈ లాజిక్స్ అయితే పక్కకు పెట్టి మూవీని అయితే ఎంజాయ్ చేయండి. అండ్ ఇక ఈ మూవీలోని పాజిటివ్ విషయానికి వస్తే శ్రీ విష్ణు, ప్రియదర్శి ఇంకా రాహుల్ రామకృష్ణ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళ కామెడీ కూడా బాగుంది. ఎందుకంటే వీళ్ళు మీమ్స్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు. అండ్ ఈ మీమ్స్ లాంగ్వేజ్ అయితే మనందరికీ చాలా ఫెమిలియర్ కాబట్టి మనకైతే ఇంకా బాగా నచ్చుతుంది. అండ్ మన శ్రీ విష్ణు గారి ఇంగ్లీష్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక వచ్చే కామెడీ ఇంకా పెరుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో కామెడీ సీన్స్ ఇంకా థ్రిల్లింగ్ సీన్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ నాకైతే సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ అయితే బాగా నచ్చింది, మహా లోపల ఉంటుంది. మీరైతే వెళ్తే ఆ సాంగ్ అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ మూవీలో వీళ్ళైతే ఏఐని అయితే బాగా యూజ్ చేశారు. ఈ విషయం ఎందుకు అంటున్నానంటే ఈ విషయం అయితే మూవీ చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఈ మూవీలో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు వచ్చేసి సన్నీ ఎంఆర్. అండ్ ఇక ఈ మూవీలోని నెగిటివ్స్ విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ అయితే ఈజీగా మనం అయితే ఐడెంటిఫై చేయవచ్చు. అండ్ చాలా ప్లేసెస్లో విఎఫ్ఎక్స్ అయితే నార్మల్గా అనిపించాయి. అండ్ ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి అప్పటి వరకు కామెడీ మూడ్లో ఉన్న మనందరం అయితే సడన్గా జై అని సాడ్ మూడ్లోకి ఇంకా ఎమోషనల్ మూడ్లోకి అయితే మనం అయితే వెళ్ళలేము. కానీ స్టోరీ అయితే అప్పటికే ఎమోషనల్ మూడ్లోకి వచ్చేస్తుంది. అండ్ మనం ఆ ఎమోషన్కి కనెక్ట్ అయ్యే లోపే మూవీ అయితే అయిపోతుంది. అండ్ ఇంటర్వెల్ సీన్ని ఇంకొంచెం థ్రిల్లింగ్గా ఎండ్ చేస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది. ఒక ఇంటర్వ్యూలో అన్నట్టే ఈ మూవీలో అయితే ఎవరు టచ్ చేయనటువంటి కంటెంట్ని అయితే వీళ్ళైతే టచ్ చేశారు. అండ్ అది కూడా బాగానే ఉంది. ఆ కంటెంట్ ఏంటో మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. కానీ ఎట్ లాస్ట్ ఈ మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ వీకెండ్కి అయితే మీరైతే హ్యాపీగా చిల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.